సేల్స్ ఫోర్స్‌లో 5 మినిట్స్‌లో మనమైతే ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేద్దాము. ఎలా క్రియేట్ చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా అయితే చూడండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ అండి. సేల్స్ ఫోర్స్‌లో మనము ప్రీవియస్ వీడియోలో అయితే ఒక ఆర్గ్‌ని అయితే క్రియేట్ అయితే చేసుకున్నామండి. ఇప్పుడు ఆ ఆర్గ్‌లో ఫస్ట్ మనం ఒక అప్లికేషన్, కస్టమ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి? అప్లికేషన్ అంటే ఏంటి? నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ అంటే ఏముంటుంది మనకి నార్మల్‌గా దాంట్లో డేటా, ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ సేల్స్ ఫోర్స్‌లో ఒక ట్యాబ్స్ ప్లస్ మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్, ట్యాబ్స్ ఇవన్నీ కలిసి ఒక అప్లికేషన్‌గా మనమైతే అప్లికేషన్‌కి యాడ్ చేస్తాము. దీనిని మనము ఒక షో చేయడాన్ని సేల్స్ ఫోర్స్‌లో అప్లికేషన్ అని అంటారండి. సో, మనం ఇంకా లేట్ చేయకుండా ఫర్దర్‌గా మనము ఈ సేల్స్ ఫోర్స్ ఆర్గ్‌లో ఎలా క్రియేట్ చేయాలో అయితే చూద్దామండి. ఓకే. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. ఇదండి లాస్ట్ వీడియోలో మనం క్రియేట్ చేసుకున్న ఆర్గ్. మీకైతే తెలుసు కదా లాగిన్ ఎలా అవ్వాలో. నేనైతే ఒకసారి లాగిన్ అయితే చూపిస్తాను మీకు. చూడండి. సేమ్ login.salesforce.com అని కొట్టారంటే ఇక్కడైతే వస్తుందండి. ఇక్కడ మీరు లాగిన్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలండి. నేను ఇక్కడ ఎంటర్ అయితే చేస్తాను. నా యూజర్ ఐడి ప్లస్ పాస్వర్డ్. మీరు కూడా మీ యూజర్ ఐడి లాగిన్ విత్ క్రెడెన్షియల్తో అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మనము అప్లికేషన్ అయితే క్రియేట్ అయితే చేద్దామండి. మీరు ఇప్పుడు కావాలంటే చూడండి, నేను మన ఛానల్ అప్లికేషన్ నేమ్ అయితే క్రియేట్ చేయబోతున్నా. సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. ఇదే అండి యాప్ మేనేజర్. మనం ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేసామంటే ఇక్కడైతే షో అవుతుంది. ఎలా క్రియేట్ చేద్దామంటే ఫస్ట్ సెటప్కి అయితే వెళ్దామండి. సెటప్కి వెళ్ళి సెటప్ క్లిక్ చేసామనుకోండి, మనమైతే సెటప్ కన్ఫిగరేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనము యాప్ మేనేజర్ అని టైప్ చేయండి. యాప్ మేనేజర్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ న్యూ లైట్నింగ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. న్యూ ఎక్స్టర్నల్ క్లయింట్ అప్లికేషన్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ న్యూ లైట్నింగ్ యాప్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనం అప్లికేషన్ నేమ్ వచ్చి, నేను నా ఛానల్ నేమ్ అయితే ఇస్తా, సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. తెలుగు విత్ రమేష్ నా అప్లికేషన్ నేమ్. మీరు కూడా మీ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీరు లోగో కానీ బ్రాండ్ కానీ ఏమైనా యాడ్ చేయండి. నేను ప్రజెంట్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. సో నేను ఎక్కడ ఉంటే డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నా. ఇక్కడ స్టాండర్డ్, ఇక్కడ డెస్క్టాప్, ఇప్పుడు సేమ్ డిఫాల్ట్ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నా. ఇది యూటిలిటీ, దీని గురించి మనమైతే నేను నెక్స్ట్ అయితే చెప్తాను. ఇక్కడ నేను ఫస్ట్ నాకు అవైలబుల్ అవ్వాల్సింది హోమ్ పేజ్ అవైలబుల్ అవ్వాలండి. ఇది ఒక ట్యాబ్ హోమ్ పేజ్ కాబట్టి నేను హోమ్ పేజ్ చెక్ చేసుకుంటా. మళ్ళీ నాకు అకౌంట్స్ డిఫాల్ట్గా ఒక అకౌంట్స్ని అయితే చూస్ చేసుకుంటా, డిఫాల్ట్ ట్యాబ్ని. ఈ రెండు చూస్ చేసుకుని ఇక్కడ ప్రొఫైల్కి ఖచ్చితంగా మనము సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ కాబట్టి మనం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే లేకపోతే ఈ అప్లికేషన్ మనకు కూడా విజిబుల్ అవ్వదండి. ఓకేనా. సేవ్ అండ్ ఫినిష్ కొట్టారంటే ఎంతో ఈజీగా మనం అప్లికేషన్ అయితే క్రియేట్ అయితే అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు నేను మీరు సేల్స్ ఫోర్స్లో ఏదన్నా ఒక చేంజెస్ చేసినారనుకోండి, అది కొంచెం ఒక 5 సెకండ్స్ అట్లా డిలే అవుతుంది. మనం ఒకసారి రీఫ్రెష్ చేసామంటే ఆటోమేటిక్గా మనకైతే రీఫ్రెష్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ అయితే విజిబుల్ అవుతుంది. చూసారా, ప్రీవియస్గా లేదు. ఇక్కడైతే చూడండి, క్రియేట్ చేసిన అప్లికేషన్ ఎక్కడ కనిపిస్తుందా. నేను హోమ్ ట్యాబ్, మీరైతే గమనించారా, హోమ్ ట్యాబ్ అయితే నేనైతే యాడ్ చేశాను. అందుకు హోమ్ ట్యాబ్ అయితే విజిబుల్ అవుతుంది. అకౌంట్స్ కూడా నేనైతే యాడ్ చేశాను. ఓకేనా. ఇదండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. సేల్స్ ఫోర్స్లో ఒక అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో. నెక్స్ట్ వీడియోలో మనమైతే ఇక కస్టమ్ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే దాని గురించి క్లియర్గా డిఫరెన్స్ అయితే తెలుసుకుందామండి. ఓకేనా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్, సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే, కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే క్రియేట్ అయితే చేద్దామండి. ఓకేనా. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.